కనుకనే రాజు నాయక్ గారు, ఏదైతే మిగులు బడ్జెట్గా అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా అసెంబ్లీలో ఏదైతే ఇష్యూ జరుగుతుందో వాళ్ళు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రతి శాఖలో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాం, అన్ని శాఖల్లో కూడా అప్పులే ఉన్నాయి, జరిగిన అభివృద్ధి మాత్రం ఎక్కడా లేదు అని చెప్తున్నారు. బట్ కానీ జరిగిన అభివృద్ధి ఉంది, దానికి తోడు ఆస్తులు పెంచాము అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అదే కేటీఆర్ గారు కూడా చెప్పారు, రేపు ప్రజల ముందు కూడా దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అనేది. బట్ కానీ ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి, వాళ్ళు చెప్తున్న అప్పుల మీరు చేసిన అభివృద్ధి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. 2-3 విషయాలు పాపం కాంగ్రెస్ నాయకులు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము ప్రతిపక్షంలోనే ఉన్నామనే హోదాలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు చూస్తే, రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ వ్యవహారం చూస్తే, లేకపోతే అసెంబ్లీలో వాళ్ళ మంత్రులు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే ఏం చెప్తున్నా మేడం అంటే, మీరు నేను ఎవరు ఎక్కడ కూడా కళ్ళు మూసుకున్నా తీసుకొచ్చినటువంటి అప్పులు దాగేవి కావు. 1. 2, చరిత్ర ఏంటంటే ఏదో దొంగతనంగా అప్పులు తీసుకొచ్చి దొంగతనం ఖర్చు చేసేది ఉండదు. ఇది ప్రభుత్వం. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక FRBM అనేది ఉంటుంది మేడం, ఫిజికల్కి సంబంధించినటువంటి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించి యాక్ట్ ఉంది. అది రాజ్యాంగంలోని 293 ఆర్టికల్ ప్రకారము ఏముంటుందంటే మేడం, FRBM ఏదైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉందో, ఈ యాక్ట్ ప్రకారమే అప్పులు తీసుకోవడానికి ఉంది. మీరు ఎక్కువ అప్పులు తీసుకున్నా, తక్కువ అప్పులు తీసుకున్నా అది జరగదు. తక్కువ అప్పులు తీసుకుంటే ఆ FRBM లిమిట్ దాటి తీసుకోవడానికి కూడా ఉండదు. కాంగ్రెస్ నాయకులు 9 ఏళ్ల పాటు వీళ్ళ బట్టి విక్రమార్క గారు అదే అసెంబ్లీలో కూర్చొని ఇక్కడ నుంచి కాగ్ రిపోర్ట్స్ కానీ, కంట్రోల్ ఆడిట్ జనరల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ, లేకపోతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, PAC కమిటీ అనేది ఉంటుంది ఒకటి. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రతి రూపాయి ఖర్చు రాక, ఖర్చు పోక, దేనికి ఎంత పెడుతుంది అని చెప్పేసి కూడా మొత్తం లెక్కలు మొత్తం అసెంబ్లీ సాక్షిగా సభ్యుల ముందు టేబుల్ మీద పెడతారు. అది కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళు బోర్ల బొక్కల అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు 400 హామీలు ఇచ్చారు. వాళ్ళు ఆ 400 హామీలను ఇచ్చే పరిస్థితి లేక, పరిపాలించే సత్తా లేక చితికిలా పడిపోయి బోర్ల బొక్కల అసెంబ్లీలో పడ్డారు. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, అంటే తెలంగాణ ప్రాంతానికి పరిపాలించే శక్తి కాంగ్రెస్ నాయకులకు లేక, ఇక గతంలో ప్రభుత్వం చేసిన దానిపైన ఏదో పెద్దగా అవినీతి జరిగిందని చెప్పేసి కొండను దోమి వీళ్ళు ఎలకను కాదు తొండను కూడా పట్టలేదు వీళ్ళు. ఎందుకంటే గతంలో చేసినటువంటి అప్పుల వివరాలు పూర్తిగా కాగ్ దగ్గర ఉండే, కంట్రోల్ అసెంబ్లీలో ఉండే, దానికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసుకునే, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఏదో జరిగిందని వాళ్ళు ఏదో పబ్లిక్ ముందు పోవడానికి ప్రయత్నం చేశారు, బోర్ల బొక్కల పడ్డారు. పబ్లిక్ ఈరోజు మొత్తం ఏమనుకుంటున్నారంటే, అరే నువ్వు December 3 నాడు 3 వరకు ఎవరు రైతు బంధు కట్టొద్దు, రైతు రుణ చేయొద్దు, కట్టొద్దు, బ్యాంకులకు పోకూడదు, మీరు ఆగండి, ఒక్క నెల ఆగండి, రైతు బంధు మీకు ఖచ్చితంగా ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్లకు పడదు, తక్కువ ఉన్న వాళ్ళకు పడుతుంది, మేము రైతు బంధు ఇంకా పెంచిస్తాం. ఎప్పుడు ఆయన డేట్ కూడా చెప్పిండు, December 3 నా ప్రమాణ స్వీకారం తర్వాత మీకు ఇస్తా అని అన్నాడు. ఆ తర్వాత ఎందుకు మీరు ఆగండి, మీకు అందరికి కూడా గృహలక్ష్మి లేకపోతే ఇందిరమ్మ స్వగృహ, ఏదో ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇళ్లలో మేము ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మీరు ఎందుకు December 3 నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, December 4 నాడు మీకు అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పారు. ఈ మాటలు చర్చలు జరపకుండా మేము సంపద సృష్టించి రాష్ట్ర ఖజానాలో, ట్రెజరీలో పెట్టిన డబ్బును కూడా విడుదల చేయలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళకేం అవగాహన లేదు, తెలంగాణ రాష్ట్రం మీద, పరిపాలన మీద అవగాహన లేదు. చేసుకొనియండి, నేనేమంటున్నా అంటే అవగాహన చేసుకొని 4 రోజులు లేట్ అయినా కూడా ఏమని చెప్తున్నాం, దానికి ఏమంటలేదు. కానీ అప్పులు ఎక్కడివి, అప్పులు ఎందుకు చేసిరని అంటున్నారు. వీళ్ళకి 9.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళ కంటికి కనిపిస్తలేవు. నేనేమంటున్నా అంటే మేడం, 2013-14లో ఇవి నా లెక్కలు కాదు, నా సొంత కవిత్వం కాదు, నా సొంత లెక్కలు కాదు. అసెంబ్లీలో ఈ 9.5 ఏళ్లలో చేసినటువంటివి మొత్తం కూడా కాగు, PAC మొత్తం కూడా దీనికి మొత్తం చూసి సమగ్రంగా అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. ఆ రోజు నేను చెప్తాను మేడం, 2013-14లో
ఈ వరి ధాన్యం ఏదైతే ఉందో 1,07,45,000 టన్నులు. ఎప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే ముందు 2013-14. 2022-23లో 4,65,24,336 టన్నులు. ఇంట్లో కూర్చుంటే ఏమైనా ఖాళీగా వచ్చేసినా ఎట్లా వస్తుంది మేడం? ఇరిగేషన్ మేడం, ఇరిగేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 218.55 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటు చేసినాం. వీళ్ళు 2 టీఎంసీలు 3 టీఎంసీలు అని గతంలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎస్ఎల్బీసీ కానీ ఏర్పాటు చేసినప్పుడు ఏమన్నారు మేడం? వీళ్ళు కల్వకుర్తి కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ ఎక్కడ ఏం లేదు. 2 టీఎంసీలు 3 టీఎంసీలు 5 టీఎంసీలు. మేము 218.55 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసినట్టుగా చేసి డబ్బులు ఎక్కడ పెట్టారు? ఒక్క నిమిషం ఉండండి, వినే అన్న. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం నేను అదే చెప్తున్నా, వినాలి. నేను వింటున్నా. ఇప్పుడు కోట్ల శ్రీనివాస్ గారు మన అట్లా కాదు, కోట్ల శ్రీనివాస్ గారికి ఒక ప్రాజెక్ట్ కట్టి కోట్ల శ్రీనివాస్ గారికి ఓపిక తోటి నిజాలు మాట్లాడేటప్పుడు ధైర్యంగా అధికారంలో వినాలి. అరే కాదు, కాళేశ్వరం కాంగ్రెస్ కట్టిందా? ఏఎంఆర్ కాంగ్రెస్ కట్టిందా? ఎవరైతే గౌరవెల్లి, కేఎల్ఐ, నెట్టెంపాడు, భీమా, తుమ్మిళ్ళ, భక్తరామదాసు, చెనకొరక ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేసి మొదలు పెట్టి ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ అలౌ టు టాక్. ఎందుకు నీవు తొందరపడుతున్నావు? నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా తీసుకొని జలయజ్ఞం ధనయజ్ఞం చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కాలువలు దోమి కంప చెట్లు మొలిచి ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి నాశనం పట్టిస్తే ఈరోజు కల్వకుర్తి, తుమ్మిళ్ళ, నెట్టెంపాడు, భీమా అవన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసి మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పమనండి. నేనేమంటున్నా, ఆనాడు ఎందుకు మీరు 5 గంటలు 7 గంటలు దొంగలు కొట్టి అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి మేము ఇట్లా 24 గంటలు ఎట్లా వేయగలుగుతున్నాం? ఆ రోజు 2014లో మీకు పవర్ సామర్థ్యం ఎంత మేడం? 7,778 మెగావాట్లు. ఈరోజు 2023లో 18,567 మెగావాట్లు. ఈరోజు 2.5 రెట్లు మేము ఈరోజు ఎక్కువగా చేసుకున్నాం. ఇవి నిజాలు కావా? వీళ్ళకి ఇంకోటి మేడం, ఒక్క నిమిషం నాకు ఇవ్వాలి. ఆయన 8-9 నిమిషాలు మాట్లాడి నేను 2 నిమిషాలు కూడా కాదు. నేనేమంటున్నా, 33 జిల్లాలు కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైనా మీ ముఖాలకు, కనీసం కాంగ్రెస్ ముఖాలకు, టీడీపీ కానీ అధికారంలో ఉన్న కొత్త కలెక్టరేట్ ఒక్కటన్నా కట్టిరా? కొత్త కలెక్టర్ కట్టిరా? కలెక్టరేట్లో కనీసం అధికారులు ఉండేదా? కనీసం పాములు పెచ్చులు ఊడిపోతుంటే, వర్షాలు పడుతుంటే కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ అయితే 33 జిల్లాలో కొత్త కలెక్టరేట్లకు నిర్మించి ఈరోజు మొత్తానికి 25 ఇప్పటికే ప్రారంభం చేసుకున్నటువంటి చరిత్ర మాది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు రోడ్లు గుత్కల రోడ్లు ఉంటే ఆనాడు చెప్పేది చాలా మంది. ఈరోజు తెలంగాణ భారతదేశంలో ద బెస్ట్ రోడ్. ఎందుకంటే అప్పుడు ఎన్ని ఉండే మేడం? 24,245 కిలోమీటర్లు ఉంటే ఈరోజు కొత్తగా 8,578 కిలోమీటర్ల రోడ్డు సామర్థ్యాన్ని పెంచి ఈరోజు ప్రస్తుతం 32,000 కిలోమీటర్లకు మేము పెంచుకున్నాం మేడం. 382 బ్రిడ్జిలు కొత్తవి కట్టినాం. వీళ్ళ కళ్ళకు కనిపించవు, ఇవే వీళ్ళకి కనిపించం. ఆ రోజు 2014 కంటే ముందు గురుకులాల సంఖ్య ఎన్ని? 2014 మీకు వీళ్ళ ముఖాలకు కనీసం గురుకులాలు కట్టాలని కానీ వీళ్ళు కానీ ఏనాడనంటే 293. నేనేమంటున్నా, 293 గురుకులాలు ఉంటే 1,022 గురుకులాలు పూర్తి చేసినాం. వీళ్ళకు దైవం మీద కానీ వీళ్ళ దేని మీద కూడా లేదు. ఆలయాల అభివృద్ధి నేను మధ్యలో మాట్లాడలే. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ముఖాలకు చెప్తున్నా. నేను కాంగ్రెస్ పరిపాలన ఆలయాల అభివృద్ధి కొరకు 2,500 కోట్ల యాదాద్రి ఎవరు కట్టిరండి? ఈరోజు యాదాద్రి కట్టింది ఎవరు? ఐటీ పరిశ్రమలు తెచ్చింది ఎవరు? ఐటీ ఉద్యోగాలు తెచ్చింది ఎవరు? హెల్త్ సెంటర్లు కట్టింది ఎవరు? మిషన్ భగీరథ చేసింది ఎవరు? మిషన్ కాకతీయ చేసింది ఎవరు? పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవరు? సెక్రటరియట్ కట్టింది ఎవరు? గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచింది ఎవరు? ఎవరైతే నల్గొండ జిల్లాలో ఏవైతే
వీళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రం యూనివర్సిటీలో రాజస్థాన్. ధర్నా జరిగిందా? నేను కామన్ ఏమంటున్నా? యూనివర్సిటీలో ధర్నా జరిగిందా? నేను ఏమంటున్నా? సెక్రటరియట్ ఎంప్లాయీస్ అడిగిరా ఏమన్నా? రైట్. ఎవరు అడిగిరని సెక్రటరియట్ కట్టారు? రెండు వేల దాదాపు దయచేసి 1000 కోట్లు మేడం. ఒక నిమిషం. 1000 కోట్ల నుంచి మేడం, 1500 కోట్లకు పోయింది. ఆదాయం ఆ విలువైన ధరలు ఎవరు అంటున్నారు అనేది? శ్రీనివాస్ గారు, రాజు గారు, నేను ఏమంటున్నా మేడం అంటే శ్రీనివాస్ గారు నెక్స్ట్ మాట్లాడదాం ప్లీజ్ దయచేసి. నాకు మీరు చేసిన అభివృద్ధి చెప్పారు, అప్పుల గురించి వద్దాం. నెక్స్ట్ నేను అది కాదు, నాకు అవకాశం ఇచ్చిన మధ్యలో సగం మాట్లాడి మీరు నాకు ఇవ్వకపోతే ఎట్లా? నేను next లేదు అట్లా కాదు, మాట్లాడతాను. ప్రజలకు next తప్పుడు మాట్లాడతాను. సందేశం సతీష్ పోతుంది. గారు మాట్లాడిన లేదు, తర్వాత లేదు, మళ్ళీ మీదే. తప్పుడు సందేశం పోతుంది. మేము చెప్పాల్సింది అవును, వాళ్ళు మీరు అడిగినప్పుడు అభివృద్ధి- వాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మీరు నేను అభివృద్ధి ఒక్కసారి- గురించి లేదు, చెప్పాలనుకున్నారు, లేదు, చెప్పారు. నేను ఒక్క నిమిషం కూడా మధ్యలో మాట్లాడలేదు. శ్రీనివాస్ నాకు గారు, సగం టైం శ్రీనివాస్ మొత్తం గారు, ఆయన దయచేసి తిన్నారు. మధ్యలో నేను అట్లా మాట్లాడండి. కాదు, నేను నాకు ఇవ్వాలి మీరు ఇంకా అంత సతీష్ సమయం గారు ఇవ్వకపోతే మాట్లాడాలి, కుదరదు. లక్ష్మణ్ గారు అయితే మాట్లాడాలి, నేనేమంటున్నా అంటే లేదు నాకు ఇంకొక 2 నిమిషాలు ఇవ్వాలి. మీరు 2 నిమిషాలు ఇవ్వకపోతే కుదరదు. ఎందుకంటే మేడం, తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందా పెరగలేదా? తెలంగాణ తలసరి ఆదాయం 2013-14లో 1,12,162. ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అండి? ఈరోజు తెలంగాణ తలసరి ఆదాయం 3,12,398 రూపాయలు. మరి ఇది కాదా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఇది కాదా? మీరు ఏమంటున్నా అంటే రాజస్థాన్, కేరళ, మీరు వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. మొన్నటి వరకు పంజాబ్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు. పంజాబ్ రాజస్థానే తీసుకుందాం. పంజాబ్ రాజస్థాన్లో మీరు నిజంగా అప్పులు తీసుకోకూడదు, భూములు అమ్మకూడదు, లేకపోతే రాష్ట్ర బాండ్లు తనఖా పెట్టకూడదు అంటే మరి మీరు చేసిన ఘనకార్యం ఏంది వేరే రాష్ట్రాల్లో? పోనీ కనీసం ఇప్పుడైనా మీకు దమ్ము ధైర్యం ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము అప్పులు చేయకుండా, అప్పులు తీసుకురాకుండా, ఈ తెలంగాణ రాష్ట్రం భూముల వేలం పాట వేయకుండా, మా బాండ్లను తనఖా పెట్టకుండా, మేము అప్పు తీసుకురాకుండా తెలంగాణ ప్రజలను మేము ఖచ్చితంగా పాలిస్తాం, కొత్తవి తీసుకొస్తాం, కొత్తవి చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా మీకు? రాజు గారు, అప్పు చేయటం తప్పని లేదు. వాళ్ళు చెప్పిన కూడా, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన స్టేట్మెంట్ కూడా అది అప్పు చేయటం తప్పు కాదు, కానీ ఆ అప్పులకి కరెక్ట్ లెక్కలు పద్ధతి లేకుండా నేను అప్పులు లెక్కలు నేను కాదు చేయాల్సింది. నేను ఇందాక అదే అన్నా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, FRBM, అదే విధంగా ఏదైతే పబ్లిక్ సంబంధించిన FRBM సంబంధించి కానీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, కాగ్ కానీ ప్రతి సంవత్సరం బడ్జెట్ అయిన తర్వాత ఫినాన్షియర్ టు ఫినాన్షియర్ వరకు ఏం చేస్తారంటే కాగ్ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి చేస్తుంది. వీళ్ళు ఏదో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటే విఫల ప్రయోగం, ఇది దివాలా తీసిన రాష్ట్రంగా తయారు చేయడానికి వీళ్ళు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి తెలంగాణకు ఆత్మగౌరవాన్ని మళ్ళీ కిందికి తీసుకోపోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలు దీన్ని హర్షించారు. నేనేమంటున్నా అంటే మీరు చేయాల్సింది ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీలకు ఏం చేస్తే బాగుంటుంది మీకు? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నారు, పరిపాలన అన్నారు మీరు. అవును, ప్రజలు మాకు బట్టం కట్టలేదు, ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ దానికి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాం. మేమేమంటున్నాం? మీరు చెప్పిన దానికి చేయమనే కదా అంటున్నాము. మేమైనా మీకు 4 రోజులు టైం ఇచ్చినాం, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పినాం, మీకు సక్సెస్ కావాలని చెప్పినాం. కానీ ఏదో అయిపోయింది తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలోనే ఇది దివాలా తీసిన రాష్ట్రం అంటే వస్తాయా అండి? దివాలా ఏడంగా తీసింది చూపిరంటే ఒక్కనాడు చెప్పలే. మా మంత్రి గారు చెప్పారు, హరీష్ రావు గారు, గౌరవ పెద్దలు హరీష్ రావు గారు, గౌరవ పెద్దలు జగదీష్ రెడ్డి గారు చెప్పారు, ₹1 ఎక్కడన్నా అవినీతి జరిగినా జ్యుడిషియరీ కమిషన్ వేయండి, లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించండి, ఏ ఏజెన్సీ తోటైనా చేపించండి అని చెప్పారు. మరి మీకు ఏమైంది? మీరు ఇంకేం కావాలి? తెలంగాణ రాష్ట్రంలో అంటే మీరు డిసెంబర్ 3 తర్వాత ఇవ్వాల్సినవి ఇయ్యలేము, ఈ తెలంగాణ ప్రజలకు పరిపాలన చేతగాది మాకని చేతులు ఎత్తేయడానికి ముందే ఈ రకంగా ప్రజల ముందర ఏదో జిమ్మిక్కులు చేసి ఇంకోటి ఏదో చేయాలనుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి పథకాలు దేశంలో ప్రపంచంలోనే మేటిగా కనిపిస్తాయి. గూగుల్ కూడా చెప్తుంది ఈరోజు. గూగుల్లో టైప్ చేస్తే ప్రతిదీ కూడా ఈరోజు మీకు ముందు కనిపిస్తా ఉంది కళ్ళకు అభివృద్ధి. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులకు కళ్ళకు అభివృద్ధి కనిపిస్తలేదు, రేపు ప్రజలకు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు, ఒకరు గత ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకొకరు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నారు. సో గత